హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గుంట పునుగులు ఎలా చేయాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 మినిట్స్ దోరగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఒక కప్పు క్యారెట్ తురుము తీసుకోండి. క్యారెట్ తురుము కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఇప్పుడు 2 కప్పుల దోసల పిండిలో మనం వేయించుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలండి. వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంట పునుగుల పాన్ని పెట్టుకోండి. పాన్ హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా వేసుకోవాలండి, ఇలా పునుగుల్లాగా. ఇలా మొత్తం అంతా వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మనం వేయించుకోవాలండి. 1 మినిట్ తర్వాత మూత తీసి అన్నింటినీ వెనక్కి తిప్పుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా తిప్పుకోండి. ఇలా మొత్తం అన్నింటినీ వెనక్కి తిప్పుకున్న తర్వాత ఇంకా సేపు మూత పెట్టుకొని వాటిని ఉడకనివ్వండి. లోపల మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి, ఉడకవు కూడా, మధ్యలో పేస్ట్లానే ఉండిపోతాయి. కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఈ పునుగులు అనేవి మొత్తం అంతా ఉడికేదాకా ఉంచుకోవాలండి. లోపల చూడండి మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. వీటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.